దట్స్ ఆల్. అందరూ సోదర సోదరీమణులందరికీ నమస్కారం. ఈనాడు మనం స్పిరిచువల్ అనాటమీ బుక్ రీడింగ్ ఇంగ్లీష్ టు తెలుగు 45వ సెషన్లో ఉన్నాం. మనమందరం ఎంతో ఆనందంగా ఉల్లాసంగా ఈ స్పిరిచువల్ అనాటమీని అధ్యయనం చేసుకుంటూ మాస్టర్ గారికి పోవలన నిదానమైన మనం ముందుకెళ్తున్నాం. ఈ దినమే విన్నాం మాస్టర్ గారు ఒరిస్సా కలకత్తా పర్యటన కూడా స్టార్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ నుంచి అనుకుంటాను. ఓకే, సరే. మనం మన బుక్ రీడింగ్ స్టార్ట్ చేసేదానికి ముందరగా మనం భగవద్గీతలోని 12వ అధ్యాయం 15, 15వ శ్లోకాన్ని, అంటే భక్తుని లక్షణాల గురించి మనం చర్చించుకుంటున్నాం. అయితే ఒక్కొక్క లక్షణం చూస్తే ఎంత గొప్పగా ఉంది అని అంటే, నిజంగా ఈ లక్షణాన్ని నేను అడాప్ట్ చేసి అనుసరిస్తున్నానా, ఏ గ్రేడేషన్లో ఉన్నాను అనేది మనం ప్రతి ఒక్కరం దీని గురించి మనల్ని మనము ఎలా నా లోపల ఆ స్థితికి అనుకూలంగా ఉన్నామా అని మన లోపల మనం చూసుకుంటున్నాం. ఈ శ్లోకంలో భగవాను వాచ, ఆయన చెబుతూ, ఎవరు? శ్రీకృష్ణుడు. యస్మాన్నో ద్విజతో లోకే లోకాన్నో ద్విజతే చయః హర్ష మర్ష భయోద్వేగైః ముక్తో యస్య సమే ప్రియః. ఎంత గొప్పగా చెప్తాడు. అంటే ఏంటి? యస్మాత్, ఎవ్వని వలన, అంటే ఏ అభ్యాసి వలన, లేకపోతే ఏ భక్తుని వలన, లోకాహ, లోకము అంటే పీపుల్, ఉద్విజతే అని అంటే జడుసుకోరో, ఆర్ నాట్ అజిటేటెడ్. ఉద్విజతే నా, ఎవరైతే జడుసుకోరో, మనల్ని చూసి ప్రపంచం భయపడకూడదు అంటాడు. చ, మరియు, లోకాత్, మరియు ఎవరైతే లోకానికి విద్విజతే నా, లోకం ఏమి చేసినా ఇక్కడ భయపడదో, జడుపు అనేది లేదో. దిస్ ఈజ్ నెంబర్ 2. తర్వాత చెబుతూ హర్ష, అంటే అనుకూల పరిస్థితుల్లో మనస్సును పరవశంగా పెట్టుకోవడం. ఆమర్ష అనంటే ఈర్ష్య, ద్వేషం, మత్సరం. భయః, భయం. ఉద్వేగైః అంటే ఆతురత, యాంగ్జైటీ, సంభ్రమం. ముక్తః, ఫ్రీ, ఇవన్నీ ఎవరి దగ్గరైతే ఉండవో. ఓకే, యః, అటువంటి వాడు, మే, నాకు, ప్రియః, ప్రియమైన వాడు అని అంటున్నాడు. అంటే ఏంటి? ఎవని వలన లోకానికి భయం లేదో, జడుపు లేదో, ఎవడు
లోకానికి భయపడ్డం. దిస్ ఈజ్ దట్ వే, దిస్ ఈజ్ దిస్ వే. తరువాత హర్షము, ఈర్ష్య, అసూయ, మత్సరం, సంభ్రమం, యాంగ్జైటీ ఎవరి చెంత చేరదో అట్టివాడు నాకు భక్తుడు. అంటే దోస్ హూ ఆర్ నాట్ ఏ సోర్స్ ఆఫ్ అన్నాయన్స్ టు ఎనీవన్. చాలా బాగా అర్థం చేసి మనం చూస్తూనే మిగతా వాళ్ళకి ఏదో అనుకోవాల్సిన అవసరం లేదు. హూ ఇన్ టర్న్ నాట్ అజిటేటెడ్ ఎనీవన్. ఎవరి చేత ఇక్కడ మనకు ఎవరు ఏమన్నా మనం నో అజిటేషన్. హూ ఆర్ ఈక్వల్ ఇన్ ప్లెజర్ అండ్ పెయిన్ అండ్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ అండ్ యాంగ్జైటీ. Such devotee of mine are very dear to me అని మాస్టర్ గారు చెప్తున్నారు. అంటే దీంట్లో ఆయన చెబుతూ, దీంట్లో ఆయన ఏమంటారు అని అంటే, మన వల్ల ప్రపంచం భయపడకూడదు, ప్రపంచం మన వల్ల భయపడకూడదు. అంటే భక్తుడనేవాడు అందరికీ ఉపకారమే చేస్తాడు కానీ అపకారం చెయ్యడు. దానికి సముద్రం ఉదాహరణ ఇస్తారు. సముద్రంలో ఎన్ని భయంకర జల జంతువులు ఉన్నా దాని రాపిడికి సముద్రానికి ఏమైనా చింతుందా? లేదు కదా. అది తన ఘోషలో ఉంటుంది. అంటే ప్రణవగానమే దానికి ఉంటుంది. కాబట్టి మనం ఎలా ఉండాలి అని అంటే, భక్తుడు సముద్రంలాగా ఉండాలి అనేది ఒకటి మనం నేర్చుకున్నాం. ఇంకొకటి చెబుతూ హర్ష ఉండకూడదు అంటాడు. హర్ష అంటే ఇక్కడ అర్థం ఏంటి? అనుకూల పరిస్థితుల్లో మనస్సు పరవశమైపోవుట అని. అంటే ఈయన ఏదో పెద్దగా ఉపన్యాసం ఇస్తున్నారండి అని చెవిలో వింటూనే ఎంతో ఉబ్బిపోతాడు. ముందు వినాలి కదా. ఇదొక మనోవికారం అంటాడు. ఆమర్ష అంటే ఈర్ష్య, అసూయ, మత్సరం ఉండకూడదు. అంటే వేరేవాడు తాను పెరుగుతున్నాడు, ఆ గొప్పతనాన్ని చూసి కళ్ళలో నిప్పులు పోసుకుంటారు కదా, అటువంటి అదే అసూయ. అది ఉండకూడదు అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. దీని గురించి చెబుతూ, ఒక గ్రామంలో ఇద్దరు వ్యక్తులు ఉండేవారట. ఇద్దరికి ఒకటంటే ఒకరికి పడదు, ఒకరి నీడ ఇంకొక మీద పడదట. సో ఎలా అయినా ఒకరికంటే ఒకడు పెద్ద కావాలని వాళ్ళు తపస్సు చేశారట. ఓకే, భోలానాథుడు ఉన్నాడు కదా, శంకరుడు ప్రత్యక్షమయ్యాడు. ఒక దగ్గర వెళ్ళి నీకేం కావాలి బాబు అన్నాడు. అంటే ముందు అక్కడికి వెళ్ళండి సార్, ఆయన ఏమడుగుతాడో దానికంటే రెండింతలు డబుల్ రెట్టింపుగా నాకు శాంక్షన్ చేయండి, వాడు అడిగిన దానికి రెట్టింపు కావాలి. సరే, ఈయన పెద్ద ఆయన అక్కడికి వెళ్తాడు, రెండో వాని దగ్గరికి. వాడు అడుగుతాడు, మీరు మొదటి వాని దగ్గర పైన, అవును నువ్వు ఏం చెప్తే దానికి డబ్బులు ఇవ్వమన్నారు అన్నాడు. అంటే వీడేమంటాడు, నాకు ఒక కన్ను తీసేయండి అని అంటాడు. అంటే తనకు ఒక కన్ను పోయినా పర్వాలేదు కానీ వానికి రెండు కన్నులు ఉండకూడదు అనేది మనకు అలా ఉంది అని అంటాడు. కాబట్టి మనకు ఈర్ష్య, ద్వేషం అవసరమా? ఆయన చెప్తూ భయం అనేది అందరికీ ఉంది. చిన్న పిట్ట చూస్తాం, ఆ రెమ్మల మీద అది హ్యాపీగా కూర్చో ఉంటుంది, ఊగిసలాడే కొమ్మ మీద నిర్భయంగా ఉంటుంది. అది మనం చూసాం కదా. అది కొమ్మ మీద ఆధారపడదు, తన రెక్కల మీద ఆధారపడుతుంది. కొమ్మ ఎంతెంత ఊగినా అది మాత్రం అవసరమైతే ఎగిరిపోతుంది. కాబట్టి మనం ఇతరుల మీద బతకడం కాదు, మన ఆత్మావలంబనం అనేది చాలా ముఖ్యం. కాబట్టి ఈ సంసారం అనే మనం అనుకున్న మొట్టమొదటి శ్లోకంలో అశ్వత్థ వృక్షం, ఇది ఎప్పుడైనా వెళ్ళేదే. కాబట్టి సంసార వృక్షం కాకుండా లోపలుండే ఆత్మీయతత్వాన్ని మనం పెంచుకోవాలి అనేది ఇక్కడ మనం నేర్చుకోవాలి. ఓకే, మనము స్పిరిచువల్ అనాటమీ ఈ పుస్తకంలోకి వెళ్తాం. సో మనం చర్చించుకుంటున్నాం, అంటే మనం 104 పేజీలో ఉన్నాం. మనం ఇక్కడ దేని గురించి చర్చించుకుంటున్నాము అనేది ఎమోషనల్ కండిషనింగ్ సంస్కారాస్. అంటే సంస్కారాలు ఎలా ఏర్పడతాయి,
సంస్కారాలు మన భావోద్రేక స్థితిని ఎలా బంధనం చేస్తాయి అనేది మనం వింటున్నాం. దీంట్లో ఎలిఫెంట్ అండ్ చైర్, కండిషనింగ్ దట్ బైండ్స్ us, దీన్నంతా మనం చర్చించుకుంటూ మనం ఎక్కడికి వచ్చాము అని అంటే, సంస్కారాలు ఎలా ఏర్పడతాయి, అదే కదా మనం చర్చించుకుంటున్నాం. సంస్కారాలు ఎలా ఏర్పడతాయి ఇవన్నీ చూసాం. క్లాసికల్ కండిషన్, రిఫ్లెక్స్ యాక్షన్, తర్వాత లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ నాట్స్, ఇది మనం చూసాం కదా. ముస్తాన్ కార్, దీని గురించి మనం ముస్తాన్ కార్ చూస్తూనే తన ప్రియురాలు మోసం చేసింది జ్ఞాపకం వస్తే మన పరిస్థితి ఎలా ఉంటుంది కదా. కాబట్టి మనం ఇలా ముందుకెళ్తూ మనం ఈ దినం ఎన్నో స్లైడ్ బ్రదర్ ఇది? రిఫ్లెక్స్ యాక్షన్, లైక్స్ అండ్ డిస్లైక్స్, ఇది 13 సార్. 13. ఓకే, 13. సో 13వ స్లైడ్ లో మనం ఇక్కడ చూస్తున్నాం. యా, సో ఈ లైక్స్ అండ్ డిస్లైక్స్ అండ్ నాట్స్, ఇక్కడ మనం ఏం చర్చించుకున్నాం అని అంటే, మొట్టమొదట మన ఇష్టం అయిష్టం అనేది మన లోపల ఎమోషన్స్ క్రియేట్ చేస్తుంది. ఇది బాగా చర్చించుకున్నాం. ఒకటి ఇష్టపడతాం, ఒకటి అయిష్టపడతాం. రాగము, ద్వేషము, ఇదే పెద్దవాళ్ళంతా చెప్తూ ఉంటారు. ఇవి ఎప్పుడైతే మనకుంటాయో, రాగము ద్వేషం ఉంటే అది మన లోపల భావోద్రేకాలను సృష్టిస్తుంది అనేది మనం చర్చించుకున్నాం. ఓకే, తర్వాత ఇవేం చేస్తాయి మన లోపల? చక్రాలను బందీ చేస్తాయి అనేది మనం చర్చించుకున్నాం. ఓకే, దీని గురించి మనం ఒక పాప ఎగ్జాంపుల్, ఒక పెద్ద ఆయన ఎగ్జాంపుల్, కుక్క చిన్నప్పుడు ఎలా అతన్ని కష్టపెట్టింది, ఇవన్నీ కూడా మనం చర్చించుకున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం 14th దాంట్లోకి వెళ్తాం. 14వ దాంట్లోకి మనం వస్తాం. ముందుగా మనం ఏం చర్చించుకున్నాం? ఆ ముస్తాన్ కార్, ఆ నీలిరంగు కారు చూస్తూనే వీడు ఎలా అయిపోతాడు, ఆమె ఎలా మోసం చేసింది, ఇదే ఎప్పుడు మనం తింటున్నా, తాగుతున్నా, చూస్తున్నా అసలుది వదిలిపెట్టి మనం అలా అయిపోతాం కదా అనేది మనం ఇక్కడ చూస్తున్నాం. ఓకే, మాస్టర్ గారు రాస్తారు, సంస్కారాస్ దట్ బ్లాక్స్ ఇన్ అవర్ కాన్షియస్నెస్. సంస్కారాలు మన చైతన్యాన్ని ఎలా అడ్డంకి చేస్తాయి. సో వాట్ ఈస్ ద డెఫినేషన్, హౌ దిస్ సంస్కారాస్ ఆర్ క్రియేటెడ్, మనం చర్చించుకున్నాం. సంస్కారాలు అంటే ఏంటి? ఇష్టం అయిష్టం, లైక్స్ అండ్ డిస్లైక్స్ మన లోపల ఎమోషన్స్, భావోద్రేకాలను క్రియేట్ చేస్తుంది. ఆ భావోద్రేకాలు మన యొక్క చక్రాలను బందీ చేస్తాయి. అది సంస్కార అని మనం చర్చించుకున్నాం. ఇవి మన యొక్క గమనాన్ని పూర్తిగా అదుపు చేస్తాయని చర్చించుకున్నాం. ఇప్పుడు దీని గురించి మరింత విస్తారంగా మనం వెళ్తాం. ఆయన చెబుతూ, when water flows on the same ground, it carves out a channel for itself. Over time, this channel widens and makes the way for gushing river. Now when it rains, that is the only path the river takes. Okay, అంటే అర్థం ఏంటి? ఇక్కడ బొమ్మ ఇచ్చాం. ఎప్పుడైతే నీళ్లు ప్రవహిస్తాయో, ఒకే ఆ భూమి మీద ఒకే దారిలో అది వెళ్తున్నాయి అంటే ఏంటి?
అది ఒక ప్రవాహాన్ని తయారు చేస్తుంది. అంతే కదా? భూమి మీద నీళ్ళు ఒక పక్కనే మనం మళ్లించామనుకో, అది ఒక ప్రవాహాన్ని సో కాలగమనంలో అదేమవుతుంది? చిన్నగా ఉండే ఆ ప్రవాహం పెద్దదవుతుంది. పెద్దదయ్యి నీళ్లు గషింగ్ అవుట్ అంటే ఎంతో వేగంతో వెళ్తాయి. అంటే వర్షం పడినప్పుడు ఏం చేస్తుంది? అది ఎట్లా పల్లం ఉంటుందో ఆ ప్రకారంగా అది వెళ్తుంది. మొట్టమొదట చిన్న పాయ మాదిరి ఉంటుంది, ఎక్కువ పెరిగే కొద్దీ అది పెరుగుతుంది, అది దాని గుండా అది వెళ్తాం. అంటే ఏంటి? ఇక్కడ ఒక మార్గం అనేది ఏర్పడింది. అవునా కాదా? అవునా కాదా? కాబట్టి మాస్టర్ గారు చెబుతూ, యువర్ సంస్కారాస్ ఆల్సో కార్వ్ అవుట్ అ ప్యాటర్న్ ఆఫ్ బిహేవియర్ ఇన్ యూ. హౌ యూ థింక్, how you react, and what you like or dislike are all the results of samskaras. The life you are leading is your samskaras unfolding in front of you. ఎంత గొప్పగా చెప్తాడు. రాజీ గారు బాబూజీ దగ్గరికి వెళ్ళినప్పుడు పక్కన కూర్చొని ఉంటే పిలుస్తారు. పిలిచి ఇట్లా చూడమంటారు. ఇట్లా చూసి ఇలా ఒక గీత గీస్తాడు ఆయన. ఇట్లా గీత గీస్తే ఇక్కడ ఆ నాడి ఉంటుంది కదా, అది ఒక దిస్ ఇస్ ఎ ఛానల్ అంటాడు. తర్వాత పక్కన ఇంకో గీత గీస్తాడు, ఇది రెండవ ఛానల్, రెండవ దారి. మళ్ళా గీత గీస్తాడు, పెద్ద ఆయన కదా, ఏజ్డ్ కదా, అట్లా గీత గీస్తూనే ఆయన లోపల ఇలా కనపడతాయి డిఫరెంట్ ఛానల్స్. గమనించావా అంటాడు. అంటే ఈ ఛానల్స్ ఎలా ఏర్పడ్డాయి? మనం ఒకే ఛానల్లో పోవాలి కదా అని ఆయన చెప్పలేదు. ఆయన చెప్పి గమనించావా అంతే ఆయన అన్నది. కాబట్టి ఇక్కడ మాస్టర్ గారు ప్రియతమ దాజీ చెబుతూ, మన సంస్కారాలు, మనం ముందుగా సంస్కారాలు అనుకున్నాం కదా ఏంటి అనేది, అది మన లోపల మనము ఎలా వెళ్ళాలి, ఏ మార్గంలో వెళ్ళాలి, వాడు వస్తున్నాడు అని అంటే నేను నిజంగా ఎలా వెళ్ళాలి అనేటువంటి ఒక ప్యాటర్న్ అని అంటే ఒక అరే ఇలానే ఉండాలి అనేటువంటి ఒక మన లోపల ఒక బిహేవియర్ను, ఒక అలవాటును మన లోపల ఏర్పరుస్తుంది. నువ్వు ఎలా ఆలోచించాలి, ఎవరైనా ఏమన్నా అంటే నీ ప్రతిక్రియ ఎలా ఉండాలి, నీవు దేన్ని ఇష్టపడాలి, దేన్ని అయిష్టపడాలి, ఇవి కూడా సంస్కారాల ద్వారానే వస్తాయి. అయితే మనం ఏం చర్చించుకున్నాం ముందుగా? ఇష్టం అయిష్టం అనేది ఎమోషన్స్ ని క్రియేట్ చేసి మన యొక్క చక్రాలను బ్లాక్ చేస్తుంది కాబట్టి, అడ్డగిస్తుంది కాబట్టి అది సంస్కారాన్ని. అయితే ఆయన చెబుతూ దీంట్లో ఇంకొక విపరీతమైన విషయం ఏంటి అని అంటే, ఎప్పుడైతే సంస్కారాలు ఏర్పడినాయో అప్పుడు కూడా మన ఇష్టం అయిష్టం అనేది ఎట్లా అని అంటే, ఏదైతే ముందుగా సంస్కారంగా ఏర్పడిందో దాని వైపే ఇష్టం వెళ్తుంది, దాని వైపే ఇంకొక విధంగా ఏదైతే మనకు అనుకూలం లేదో అయిష్టం వెళ్తుంది. అంటే అది ఎంత బలవంతమవుతూ ఉంది ఆలోచించండి అంటున్నాడు. కాబట్టి నీ జీవితం అనేది, ఇది చాలా ఇంపార్టెంట్ సెంటెన్స్. ది లైఫ్ యు ఆర్ లీడింగ్ ఈజ్ యువర్ సంస్కారాస్ అన్ఫోల్డింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. ఇది గన అర్థం చేసుకుంటే మన ఈ బుక్ అర్థమైనట్టే. ఆయన చెబుతూ, నీవు ఎటువంటి జీవితాన్ని గడుపుతున్నావు, నీవు ఎలాంటి జీవితాన్ని వెళ్తున్నావంటే, నీ జీవితం నీ ప్రకారంగా లేదురా, లేదు బాబు, గమనించు. నీ లోపల ఎటువంటి సంస్కారాలు ఉన్నాయో దాని ప్రకారంగా నీ జీవితాన్ని నడుపుతున్నావు. మనం అందుకే కదా మొట్టమొదటి నుంచి మనం చూస్తున్నాం. ఒక ఫుట్బాల్ టీం వాడు అయిపోయిన తర్వాత రే ఎలా ఏమనుకుంటున్నావంటే, ఒక్కొక్కడు ఒక్కొక్క అభిప్రాయం. మనం ఇంతమంది ఉన్నాం కదా, ఒక ఇన్సిడెంట్ ఒక యాక్సిడెంట్ జరిగితే ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు. ఇది ఎందుకు?
మనకెందుకు ఇన్ని బిలీఫ్ సిస్టమ్స్ ఉన్నాయి, ఇన్ని విపరీతమైన పోకడలు ఉన్నాయి? నీవు చెప్పింది నేను వినను, నేను నా ప్రకారంగా వెళ్తాను అని మనం బయట చెప్పాం. మన లోపల మనం చేయాల్సింది చేస్తాం కదా. అని అంటే ఆయన చెబుతూ, మన జీవితం ఏంటి అంటే సంస్కారాలు నడిపిస్తున్నాయి బాబు. జీవితం అంటే మన లోపల ఉండే సంస్కారాలు ఏదైతే ఉన్నాయో, నీవి ఏది చూసినా ఆ సంస్కారాలు ఎలా తిప్పుతున్నాయో ఆ విధంగా వెళ్తున్నావు. అదే కదా మనం చర్చించుకున్నాం. కొత్త బంధువులు, పాత బంధువులు. పాత బంధువు వస్తే అరే వాడు మారిపోయి వచ్చాడు, లోపల ఒప్పుకోం. సంస్కారం చెప్తుంది బీ కేర్ఫుల్ విత్ దిస్ ఫెలో. కాబట్టి మనం ముఖం మర్చుకుంటాం, అలా అయిపోతాం అంటున్నాడు. దీన్ని మాస్టర్ గారు ఎంత గొప్పగా వివరిస్తారు అంటే, మోడర్న్ సైకాలజీ, మోడర్న్ సైన్స్లో ఇది వాళ్ళు ఎలా దీన్ని పరిశోధన చేసి కనిపెట్టారు అనేది మనం గన చూస్తే చాలా విశిష్టంగా దీన్ని అర్థం చేసుకోవాలి. మనం చూద్దాం. ఫ్లో విత్ ద ఫ్లో. ఇది సైన్స్, ఇది విజ్ఞాన శాస్త్రం. కాబట్టి ఇది అర్థమవుతుందా లేదా, మనం ముందుకెళ్లే కొద్దీ అన్నీ అర్థమవుతాయి. ఓకే. Modern psychology has deep insights in this regard. Research into areas like neuroplasticity, trauma, light bulb memories, and habit formation, 4 చెప్తున్నాడు, shows how we store emotional memories within and they condition our behavior. The much repeated line, neurons that fire together wire together. Neurons that fire together wire together conveys the same idea of rainwater deepening the same channel year after year for the water flow. ఇది మనం చూస్తున్నాం కదా. ఎంత గొప్పగా మనం దాజీ గారు సైంటిఫిక్ గా ఈ సంస్కారాలు ఎలా ఉన్నాయి మన లోపల అనే దాని గురించి మోడర్న్ సైకాలజీలో వాళ్ళు ఎలా దీన్ని చూపించారు 4 రకాలుగా చెప్తున్నారు. నేటి మనస్తత్వ శాస్త్రం ఈ సంస్కారాల విషయంలో has gone deep insights, ఎంతో లోపలికి వెళ్ళి పరిశోధన చేసింది. డీప్ ఇన్సైట్స్ అంటున్నాడు. అంటే ఏంటి అని అంటే, ఆయన చెబుతూ దీని మీద ఎంతో రీసెర్చ్ జరిగింది. మనము 4 గణ మనం అర్థం చేసుకుంటే, అంటే సైన్స్ మనకు తెలిస్తే, నేనంత పెద్ద సైంటిస్ట్ కాదు, తెలియదు, కానీ నాకు తెలిసినంత వరకు నేను మమ్మల్ని ముందుకు తీసుకుని పోయడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి న్యూరోప్లాస్టిసిటీ, రెండవది ట్రామా, ట్రామా అంటే అత్యంత భయం, మూడవది లైట్ బల్బ్ మెమరీస్ అంటాడు, కొన్ని జ్ఞాపకాలు అలానే లోపల ఉండిపోతుందట, నాలుగవది హ్యాబిట్ ఫార్మేషన్, మన యొక్క అలవాట్లు ఎలా ఫార్మ్ చేసుకు, ఇవన్నీ సైకాలజీలో ఉండే పాయింట్స్. ఇవన్నీ ఒకటొకటి చర్చించుకుంటాం. ఇవన్నీ మన లోపల ఏం చేస్తాయి అని అంటే, దీన్ని చూస్తే ఇవన్నీ ఏం చేస్తాయి కదా, ఇవి మనకేం తెలుపుతాయి అని అంటే, మన లోపల ఎప్పుడో జరిగిన సంఘటన ఎమోషనల్గా భావోద్రేకంతో ఆ స్మృతులంతా కూడా, ఆ జ్ఞాపకాలంతా కూడా మన లోపల స్టోర్ అయి ఉంటాయి. నీవు నీ ప్రకారంగా చేయడం లేదు. చారి అనేవారు కదా, ఎవరైనా వస్తున్నారు అని అంటే టేక్ హిమ్ యాజ్ ఫ్రెష్ ప్రెజెంట్. ఇప్పుడు ఎలా ఉన్నారు, అతనిలో కూడా ఆత్మీయ తత్వం ఉంది కదా, ఆ విధంగా తీసుకోవాలా అనేది లేదు మన దగ్గర. ఎందుకు అనంటే, మన లోపల ఎన్నో ఎమోషనల్ మెమరీస్, చిన్నప్పుడు ఏమో జరిగింటుంది, తండ్రికో తల్లికో ఇంకోడో, ఇవన్నీ ఏం చేస్తాయి, దే కండిషన్ అవర్ బిహేవియర్. కాబట్టి మన యొక్క వ్యవహారాన్ని, మన యొక్క అలవాట్లను
అది బందీ చేస్తుంది. ఇంత గొప్పగా చెప్పినా నేను ఎక్కడా చూడలేదు. అరే, ఇంక్లూడింగ్ అవర్ బిలీఫ్ సిస్టమ్ అంటాడు. నీ మతం, నీ అభిప్రాయం, నువ్వు చదివిన చదువు, నీ ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా నిన్ను ఎలా బందీ చేశాయి? ఆయన చెబుతూ, న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్. నేను చర్చించుకుందాం. ఈ నాడులు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఒక్కొక్కటి ఒకే దాని గురించి మనం ఆలోచిస్తూ ఆ పోకంలో ఆ కోపంలో దాంట్లో వెళ్తూ ఉంటే జరిగిన సంఘటనలంతా కూడా ఒక్కొక్క న్యూరాన్లో స్టోర్ అవుతుంది కదా, చర్చించుకుంటాం దాని గురించి. అవన్నీ కలుసుకొని వైర్ టుగెదర్ మనల్ని అప్పుడు కోపగించుకుంటే చేస్తుంది, లేకపోతే ఇంకా ప్రేమగా చూసుకునేటట్లుగా చేస్తుంది అనేది నిజంగా మనం చర్చించుకుందాం. అంటే ఏంటి? ఎట్లయితే వర్షపు నీళ్లు పడినప్పుడు వర్షపు నీళ్లు మామూలుగా పడతాయి అన్ని చోట్ల, అయితే ఒక చోట పడింది, భూమి మీద పడుతూనే ఒక దారిలో అది వెళ్ళినప్పుడు చిన్న ధారగా వెళ్తుంది, తర్వాత అది ఒక ప్రవాహంగా వెళ్తుంది, దానికంటూ ఒక దారిని ఏర్పరచుకుంటుంది కదా. అలానే ఒక సంఘటన దానికి సంబంధించి పదే పదే అనుకుంటుంటే మన లోపల ఏమవుతుంది అనేది ఇక్కడ ఆయన చర్చిస్తున్నారు. చూద్దాం దీని గురించి. చాలా మందికి నిజంగా తెలియదు. మోస్ట్ పీపుల్ నెవర్ రియలైజ్ హౌ దేర్ సంస్కారాస్ కండిషన్ దెమ్. దాని ఇన్విజిబుల్ ఫిల్టర్స్ త్రూ విచ్ దే లుక్ ది వరల్డ్. మనము ఎంత అవగాహన రాహిత్యంగా అయిపోయాము అంటే, చాలా మందికి అరే నన్ను నడిపించేది నా లోపల ఉండే సంస్కారం, నేను చెప్పేది కరెక్ట్ కాదు కదా, నన్ను ఇది బందీ చేస్తున్నది కదా అని చాలా మందికి తెలియదు. ఎందుకు అంటే మనం ఇన్విజిబుల్ ఫిల్టర్స్ అంటారు, అదృశ్యమైనటువంటి అద్దాలను పెట్టుకున్నాం. పసుపు, ఎరుపు, తెలుపు అట్లాంటి పెట్టుకున్నాం. పచ్చకామరల వానికి పచ్చకామరలే పచ్చదే కనపడుతుంది అంటాం కదా. కాబట్టి ప్రపంచాన్ని ఎలా చూస్తున్నాం? ఒక సంఘటన జరిగితే హిందువు ఎలా ఆలోచిస్తాడు, ముస్లిం ఇంకొకరు ఎలా ఆలోచిస్తాడు అంటే ఒక్కొక్కరి ఫిల్టర్స్ అలా ఉన్నాయి అనేది ఇక్కడ మనం తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ బొమ్మ వేసాం. ఓకే, నది, అది మొత్తం వర్షం వచ్చింది, తర్వాత అది మెల్లమెల్లగా చిన్న ప్రవాహంగా పెద్ద ప్రవాహంగా ఏర్పడుతుంది అనేది మనం ఇక్కడ చూసాం. నెక్స్ట్ బ్రదర్ ఇక్కడ మీరు నిదానంగా వెళ్ళండి, ఇక్కడే మనమేమి తొందర ఏం లేదు. న్యూరాన్స్ దట్ ఫైర్ టుగెదర్ వైర్ టుగెదర్ అంటే మనలో ఉండే న్యూరాన్, బ్రెయిన్లో ఉండేటువంటి నాడులు ఏవైతే ఫైర్ అవుతాయో అవి వైర్ టుగెదర్ కలుసుకొని ఉంటాయి అంటాడు. నేను ఫస్ట్ చదివినప్పుడు ఇదేంటి ఫైరింగ్, నిజంగా అవి కాలుతాయా? కాలవు. ఒక న్యూరాన్కు ఇంకొక న్యూరాన్కు అవి ఎలా కలుస్తాయి అని అంటే ఇక్కడ ఎలక్ట్రికల్ సిగ్నల్స్ అనేవి ఉంటాయి, దాని ద్వారా కలుస్తాయి. అందుకనే ఫైర్ అనే పదం వాడారు. అసలు న్యూరాన్ అంటే ఏంటి? ఒక అర్థంలో మనలో ఉండే బ్రెయిన్లో ఉండే నాడులు అని అనుకుందాం. ఇప్పుడు మనకు ఒక సంఘటన జరిగింది, దానికి సంబంధించిన న్యూరాన్ ఒకటి ఉంటుంది. మళ్ళీ ఇంకొక సంఘటన జరిగింది, దానికి సంబంధించిన న్యూరాన్ ఇంకొకటి ఉంటుంది. మనం ఏబిసిడి నేర్చుకున్నాం, దానికి సంఘటన మన లోపల ఉంటుంది. ఇవన్నీ న్యూరాన్స్. ఇవన్నీ ఒకదానికి సంబంధించిన, అంటే ఒకరి మీద కోపగించుకుంటాం, ఒక న్యూరాన్, మళ్ళా అదే సంఘటన జరుగుతుంది, ఇంకొక న్యూరాన్. అలా ఒక 10 సంఘటనలు జరిగాయనుకో ఒక వ్యక్తితో, ఇంకొక తూరి వచ్చినప్పుడు కలిసినప్పుడు అతని కలిసినప్పుడు ఒక న్యూరాన్ అట్లా అయితే మిగతా 10 సంఘటనలు ఒక తూరి కలుస్తాయట, కలిసి మన మీద విజృంభిస్తాయట. అది మెదడులో మనము కనుక్కోవచ్చు అనేది పరిశోధన. ఓకే, దానికి వస్తాం. Hebb's axiom reminds us that when you repeat an experience over and over, the brain learns to trigger the same neurons each time.
Neurons transmit information between each other through chemical and electrical signals via synapses, thereby forming neural networks, a series of interconnected neurons. This is what is meant by the wiring of the brain, and neurons that fire together wire together. A synapse is a small gap at the end of a neuron that allows a signal to pass from one neuron to the next. Neurons are cells that transmit information between your brain and other parts of the central nervous system. A neuron is type of cell that receives and sends messages from the body to the brain and back to the body. ఇదేం కష్టమైంది కాదు, చాలా సులభమైంది. మనం ఒక రెండు తూర్లు చర్చించుకుంటే ఇది ఈజీ అవుతుంది. ఆయన ఏమంటున్నారు, న్యూరాన్లు అంటే ఏంటి అని అంటే, మన బ్రెయిన్ నుంచి మిగతా మనలో ఉండేటువంటి మిగతా అన్ని సిస్టమ్స్ కు ఒక సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ఉంది కదా, మనలో ఎన్ని న్యూరాన్స్ ఉన్నాయో, నాడులు ఎన్నో ఉన్నాయి కదా, ఈ మొత్తానికి బ్రెయిన్ నుంచి సిగ్నల్స్ బ్రెయిన్ లో ఉండే ఆ న్యూరాన్ ద్వారా మొత్తం సిస్టమ్ అంతా మన శరీరం అంతా వ్యాపిస్తుంది. శరీరం నుంచి ప్రతి ఇన్ఫర్మేషన్ బ్రెయిన్ కు న్యూరాన్స్ ద్వారా వస్తుంది అనేది నెంబర్ 1. ఓకే, అంటే శరీరం నుంచి బ్రెయిన్ కు, సపోజ్ ఏదైనా అగ్గి దగ్గర మనం చేయి పెట్టాం, పక్కని ఆ ఇన్ఫర్మేషన్ నిజంగా మనకి మైండ్కి ఎలా తెలుస్తుంది, న్యూరాన్స్ ద్వారా. అంటే బ్రెయిన్ ఏదైనా ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలనుకో శరీరానికి, అరే అట్లా పెట్టకూడదు, ఇమ్మీడియట్ గా తీసేయాలి అని, ఆ చేతికి ఏది ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, ఈ న్యూరాన్ సిస్టమ్. అంటే దానికి ఒక పెద్ద నెట్వర్క్ ఉంటుంది అని అంటున్నాడు. ఇక్కడ గన మనం చూస్తే ఈ ఫస్ట్ బొమ్మలో ఇది ఉంది కదా, ఇంత పొడుగ్గా, ఇది ఒక న్యూరాన్. ఓకే, ఇక్కడ ఇంకోటి ఉంది కదా తెల్లది, అది ఇంకొక న్యూరాన్. ఈ మధ్యలో కలిపేది ఉంటుంది, దాన్ని సినాప్సే అని అంటారు. దాని గురించి ఆలోచిస్తాం. ఆయన చెబుతూ మన మామూలు భాషలో అర్థం చేసుకోవాలి అని అంటే, ఒక అనుభవం అనేది మనం పదే 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 చేస్తూ వస్తే మన బ్రెయిన్ ఏం చేస్తుంది, దానికి సంబంధించిన అనుభవాలకు సంబంధించిన న్యూరాన్స్ ను ట్రిగ్గర్ చేస్తుంది, ప్రేరణ చేస్తుంది అని అంటాడు. ఓకే, అయితే ఒక సంఘటన జరిగి ఉంటుంది, ఒక న్యూరాన్ అది జ్ఞాపకం పెట్టుకొని ఉంటుంది. ఇంకొక సంఘటన జరిగి ఉంటుంది, అది న్యూరాన్ జ్ఞాపకం పెట్టుకొని ఉంటుంది. అంతేందుకు మనం పాకిస్తానీలు, చైనీయులు, అరే వాళ్ళు అప్పుడు చేశారు, తర్వాత చేశారు, ఇవన్నీ ఒక్కొక్క న్యూరాన్స్ ఉంటాయి కదా. ఇవేం చేస్తాయి అని అంటే, ఈ న్యూరాన్కు మధ్యన ఒక వెల్తి ఉంటుంది, రెండు కలిపేది ఉంటుందట. దాన్నే మనం సినాప్సే అంటాం. ఎప్పుడైతే పాకిస్తాన్ అని అంటూనే మొత్తం ఆ సినాప్సేస్ ఉన్నాయి కదా, ఇవన్నీ మొత్తం కలుపుతాయట, ఒక్క తూరి అవన్నీ ట్రిగ్గర్ అవుతాయట. ఇట్స్ ఎ నెట్వర్క్ అంటాడు. ఓకే, కాబట్టి ఇవన్నీ అరే అప్పుడు ఒక సంఘటన జరిగింది, ఇప్పుడు ఒక్కొక్క సంఘటన జరిగింది, అన్నీ ఎట్లా కనెక్షన్ అవుతాయి అని అంటే, మధ్యలో ఒకటి కలిపేది ఉంది, దాన్ని సినాప్సే అని అంటారు. ఇది ఎట్లా కలుపుతుంది అంటే, త్రూ కెమికల్ అండ్ ఎలక్ట్రికల్ సిగ్నల్స్. రసాయన మళ్ళీ ఎలక్ట్రికల్ సిగ్నల్స్, అది సోకి. ఆ విధంగా ప్రతి న్యూరాన్ మన జ్ఞాపకం పెట్టుకునే ఇవన్నీ ఉన్నాయి కదా, మనం ముందుగా అనుకున్నాం కదా, లైక్స్, ఇష్టం, అయిష్టం, ఇవన్నీ మన ఎమోషనల్ క్రియేట్ చేస్తాయని. అట్లే అరే అప్పుడు జరిగిన సంఘటన, ఇంకొకసారి జరిగిన సంఘటన, ఇంకొకసారి జరిగిన సంఘటన, అన్నీ ఒకే తూరి అతను కనపడితే చాలు పైకి ఎలా వస్తాయి. మనం ఏమనుకుంటాం, ఇంతవరకు మనం చర్చించుకునింది, ఇంతవరకు మనం వినింది ఈ సంవత్సరాల్లో సహజ మార్గంలో, సంస్కార అంటే పదే పదే మాస్టర్ చెప్తూ ఉంటారు కదా, అదే దారిలో పోతూ ఉంటే మల్లెపూల వాసన వస్తూ ఉంటే అలా. ఈయన సైంటిఫిక్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఇది అవసరమా తెలియదు, సైంటిఫిక్ ఆయన చెప్పాడు కాబట్టి మనం చెప్తాం.
అంటే మన మనస్సు ద్వారా ఆలోచించే ప్రతి ఒక్కటి మన బ్రెయిన్లో, మన శరీరంలో అఫెక్ట్ అవుతుంది. ప్రతి ఒక్కటి ఇక్కడ కనపడుతుంది. లేకపోతే సైకాలజీ ఎలా డెవలప్ అవుతుంది, న్యూరోప్లాస్టిసిటీ ఎలా డెవలప్ అవుతుంది. సంఘటన ఓకే, మన మనస్సుతో మాట్లాడడమో ఏదో చేస్తాం. అయితే మన లోపల ఎలా అది ఫార్మేషన్, న్యూరల్ నెట్వర్క్ ఫార్మేషన్ అయింది అని అంటే ప్రతి ఒక్కటి బ్రెయిన్లో స్టోర్ అయి ఉంటుంది అనేది చాలా అద్భుతం, చాలా అద్భుతం. అంటే కొన్ని కోటాను కోట్ల న్యూరాన్స్ మన లోపల ఉన్నాయి అని దాజే గారు చెప్తూ ఉంటే, సరే మనం కూడా కొంచెం కొంచెం సైన్స్, ఈ సైకాలజీ నేర్చుకుంటాం కదా అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఆయన చెబుతూ ఒక న్యూరాన్ ఒక సంఘటన జ్ఞాపకం, ఇంకొక న్యూరాన్ దానికి సంబంధించిన జ్ఞాపకం, ఇంకొక న్యూరాన్ దానికి సంబంధించిన ఇంకొక సంఘటన, ఇవన్నీ కూడా మధ్యలో కలిపేది ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే మనము ఇంకొక సంఘటన జరిగినప్పుడు ఇవన్నీ కలిపి ఒక్క తూరి నెట్వర్క్ అయి ఫామ్ అయి బయటకు వస్తాయి. అందుకే కదా ఉన్నట్టుండి ఒకరిని చూస్తూనే మన లోపల అలా అయిపోతుంది, అలా అయిపోతుంది కదా. ఎందుకు అలా అంటే అవన్నీ అప్పుడు బయటకు వస్తాయి. ఎక్కడుంటాయో సబ్ కాన్షియస్ లో. ఓకే, కాబట్టి సినాప్సీ అంటే ఒక న్యూరాన్కు మధ్యలో గ్యాప్ ఉంటుంది, కలిపేది అనేది మనం నేర్చుకున్నాం. ఓకే, ఇక్కడ మూడో బొమ్మ చూస్తున్నా కదా, ఈ రెండు న్యూరాన్స్ మధ్యలో ఉండే గ్యాప్ సినాప్సే అనేది అంతవరకు అర్థం చేసుకుంటే చాలు. నెక్స్ట్కి వెళ్దాం. ఇక్కడ ఇంతవరకు మీకు అర్థమైందా? చూద్దాం, ఇంకా ముందుకు పోతే ఇంకా అర్థం చేసుకుందాం. ఇక్కడ న్యూరోప్లాస్టిసిటీ అని అంటాం. న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటి? చాలా మంది ఏమనుకుంటారు అని అంటే, ఒక తూరు మనం పుట్టిన తర్వాత ఇంకా బ్రెయిన్ పెరగదండి, బ్రెయిన్ ఎట్లుండేది అట్లే ఉంటుంది అనేటువంటిది పాత చదువు. ఇప్పుడు ఎలా అయింది అని అంటారంటే, బ్రెయిన్ అనేది మనం ఎప్పుడైనా దాన్ని పెంచుకోవచ్చు. బ్రెయిన్ యొక్క గ్రోత్, ఆ ఎక్స్పాన్షన్ ప్రాసెస్ ఉంది కదా, దాన్ని మనం ఎప్పుడైనా ఇంకా గొప్పగా డెవలప్ చేసుకోవచ్చు. మనం చదివే కొద్దీ, మన యొక్క అలవాట్లను డెవలప్ చేసే కొద్దీ చెడు సంస్కారాలు ఉంటాయి. దానికి మంచిగా ఆలోచిస్తూ ఉంటే మంచి న్యూరాన్స్ డెవలప్ అయి దాన్ని తగ్గిస్తాయి అనేది నిజంగా న్యూరోప్లాస్టిసిటీ అని అంటాం. చూద్దాం మాస్టర్ ఏమంటారు. ఫ్లో విత్ ద ఫ్లో, అన్నీ అర్థమవుతాయి మీకు, నిదానంగా రండి. న్యూరోప్లాస్టిసిటీ అనేది ఒక ఎక్స్పాన్షన్ ప్రాసెస్, అంటే బ్రెయిన్ గ్రోత్కు సంబంధించింది. మనము ఏ పని చేసినా, కొత్త పని మనం చేసినప్పుడు బ్రెయిన్ ఏం చేస్తుందంటే అది నేర్చుకునేదానికి ప్రయత్నం చేస్తుంది. సో ఎప్పుడైతే మనం కొత్తది నేర్చుకుంటామో మన లోపల కొత్త న్యూరాన్స్, కొత్త సినాప్సిస్ డెవలప్ అవుతుంది. సైకిల్ తొక్కాలి అంటే మొత్తం తెలియదు. తొక్కడం ఎప్పుడైతే ప్రారంభిస్తామో దానికి సంబంధించినటువంటి ఆ అనుభూతిని, ఆ ఎక్స్పీరియన్స్ను బ్రెయిన్ ఏం చేస్తుంది, దాని గ్రోత్, దానికి సంబంధించిన న్యూరాన్స్ అంతా డెవలప్ అవుతూ పోతాయి. ఎలా తొక్కాలి, ఎక్కడ కాలు పెట్టాలి, ఇది కొద్ది రోజులు అయిన తర్వాత ఏమైనా ఒక నెట్వర్క్ ఫార్మ్ అయిపోతుంది. సైకిల్ చూస్తూనే, కాలు పెడుతూనే న్యూరాన్స్ ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. మనం ఒక చేత్తో పట్టుకొని తిప్పుతాం, ఈల వేసుకుంటూ వెళ్దాం. చూద్దాం అదేంటో మనం చూద్దాం. న్యూరోప్లాస్టిసిటీ ఇస్ ది బ్రెయిన్స్ ఎబిలిటీ టు చేంజ్ అండ్ అడాప్ట్ డ్యూ టు ఎక్స్పీరియన్స్. It is an umbrella term referring to the brain's ability to change, reorganize or grow neural networks. This can involve functional changes due to the brain damage or structural changes due to learning. ఇది ఎంత గొప్పగా ఉంది అని అంటే నాకు నిజంగా గౌరవపరుస్తుంది. అరే, న్యూరల్ ప్లాస్టిసిటీ ఇట్లా ఉందా అని అంటే, న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటి అని అంటే, మన మెదడు యొక్క సామర్థ్యం ఎలా ఉంటుంది అంటే, మనము ఏ అనుభూతికైనా, ఏ కొత్తది నేర్చుకోవాలన్నా మన బ్రెయిన్ మార్చుకుంటుంది,
కొత్త దానికి అనుసరిస్తుంది, అడాప్ట్ అవుతుంది. కొత్త భాషను నేర్చుకుంటాం, అది ఎలా మన లోపలికి వెళ్తుంది అంటే బ్రెయిన్లో న్యూరోప్లాస్టిసిటీ, న్యూరాన్స్ ఉన్నాయి. అవి ఆటోమేటిక్గా తీసుకొని మన బ్రెయిన్ను మార్చేటందుకు, కొత్తగా తయారు చేసేందుకు మనలో ఉండే న్యూరల్ నెట్వర్క్, ఆ నాడీకి సంబంధించినటువంటి ఆ నెట్వర్క్ను డెవలప్ చేసేదానికి ఈ బ్రెయిన్ అనేది ఎప్పుడు ఆ కెపాసిటీ ఉంటుందట. కాబట్టి ఎవరు కూడా నాకు సాధ్యం కాదండి ఈ ఏజ్లో ఎట్లా సిగరెట్లు మానుకోవడం, ఇవన్నీ అంటుంటాం కదా అని అంటే, ఇప్పుడు మనకు ఎంతో మంది డిప్రెషన్లో పడిపోయి బ్రెయిన్ డ్యామేజ్ అయి ఉంటుంది. బ్రెయిన్ పూర్తిగా పని చేయదు, జ్ఞాపకం ఉండదు. మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ పేపర్లో చూస్తూ ఉంటాం. వాడు ఎప్పుడు కంప్యూటర్ మీద కూర్చొని ఏదో కొత్తది కనిపెట్టిన వాడు కూడా ఒక్కతూరి బ్రెయిన్ పూర్తిగా అలసిపోయి అది డిప్రెషన్లో పడిపోయి అది చివరికి వాడు ఏది చేయని పరిస్థితుల్లో వాడిని హాస్పిటల్కి తీసుకొని వచ్చి వాళ్ళ లోపల సరైనటువంటి వైబ్రేషన్స్ ఇచ్చి కొత్త ఏమంటాం మన ఎక్స్పీరియన్సెస్ ఇచ్చి కొత్త అలవాట్లు వానికి చెబుతూ క్లీన్ చేస్తూ వస్తే అది డెవలప్ అవుతుంది. బ్రెయిన్ డ్యామేజ్ కూడా, మెదడు పూర్తిగా అరే వీడు దేనికి పనికిరాడు, వీనికి అసలు జ్ఞాపకమే లేదు, అందుకే చెప్తూ ఉంటారు ముసలి వాళ్లకు జ్ఞాపకం తగ్గుతుంది, అదేదో పదం వాడతాం. అందుకనే వాళ్ళు ఎక్కువ మాట్లాడాలి, ఎక్కువ సంభాషించాలి. ఎందుకంటే బ్రెయిన్ అనేది పని చేయాలి. బ్రెయిన్తో మనం ఎప్పుడైతే పని చేయించమో ఏవైతే ముందుగా ఉన్నాయో అవన్నీ ఆ న్యూరాన్స్ అంతా డ్యామేజ్ అవుతాయట. దే విల్ హ్యావ్ దేర్ డెత్. అలా కాదు మనం ఉండాల్సింది, పెంచాలి కదా. అదే విధంగా బ్రెయిన్ లోపల స్ట్రక్చరల్ చేంజెస్ అంటాడు. కొత్త భాష నేర్చుకోవాలి, కొత్త అలవాటు రావాలి, కొత్త వంటకం నేర్చుకోవాలి. ఇదంతా కూడా ఎలా నేర్చుకుంటాం? బికాస్ బ్రెయిన్ న్యూరోప్లాస్టిసిటీ అంటాడు. ప్లాస్టిసిటీ అంటే ఏంటి? అది ప్లాస్టిక్కా? కాదు అని చెప్తాడు. ప్లాస్టిసిటీ రెఫర్స్ టు ది బ్రెయిన్స్ malleability or ability to change. అండర్లైన్ చేసుకోవాలి. ఇట్ డస్ నాట్ ఎంప్లై దట్ ది బ్రెయిన్ ఈస్ ప్లాస్టిక్. న్యూరో refers to the neurons, the nerve cells that are the building blocks of the brain and nervous system. అంటే మానవుడే మహనీయుడు అని అంటే ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. Does neuroplasticity allows nerve cells to change or adjust? క్యా బాత్ అయి ఏం చెప్తున్నాడు దాసి అంటే సైన్స్ లో ఉండేదే మనకు అర్థమయ్యేదానికి ఆయన చెప్తున్నాడు. ఆయన చెబుతూ న్యూరోప్లాస్టిసిటీ అంటే, ప్లాస్టిసిటీ అంటే ఏంటది? ప్లాస్టిక్ కాదురా నాన్న. అది ఆయన చెబుతూ మనం లోపలుండే న్యూరాన్స్ ఎంత సున్నితంగా ఉంటాయి మెదడులో ఉండేటివి, అవి మనం ఏమి చెబితే ఆ విధంగా మారుతాయి. అంతే కదా. ఎబిలిటీ టు చేంజ్ అంటే మారుతాయి, మారేదాన్ని ప్లాస్టిసిటీ అంటాం. చిన్న బాబును కూర్చోబెట్టి అరే ఇట్లా ఇట్లా ఈ శ్లోకం ఆ శ్లోకం చెప్తూ ఉంటే ఎంత గొప్పగా చెప్తాడు, నేర్చుకుంటాడు కదా. ఎందుకు? ఆ బ్రెయిన్ అనేది, బ్రెయిన్లో ఉండే న్యూరాన్స్ అనేటివి ఎంత సున్నితంగా ఉంటాయి, ఎలా నేర్చుకుంటాయి, అది ప్లాస్టిసిటీ. ఓకే, అంతేగాని బ్రెయిన్ ప్లాస్టిక్ అని కాదు. ప్లాస్టిక్ అంటే ఇది ప్లాస్టిక్ వస్తువు లేకపోతే ఇట్లాడదో అలా అని కాదు. ఓకే, అది మనం అర్థం చేసుకోవాలి. ఇంకొకటి చెబుతూ, న్యూరో అంటే న్యూరాన్స్ అంటే మెదడులో ఉండే నాడులు, నెర్వ్ సెల్స్, నాడీ కణాలు అంటాం. ఇవి బిల్డింగ్ బ్లాక్స్ అంటాడు టు ది బ్రెయిన్ అండ్ నర్వస్ సిస్టమ్. మనం బిల్డింగ్ బ్లాక్స్ గురించి చర్చించుకున్నాం కదా. మనం ఇప్పటికీ పిల్లలు బిల్డింగ్ బ్లాక్స్ అని చిన్న చిన్న ఎంత వేసి ఒక బిల్డింగ్ మాదిరో, ఒక ఆనకట్ట మాదిరో, లేకపోతే ఒక ఇవన్నీ కడతారు కదా, రెడ్ బ్లూ ఎల్లో అన్నీ కలిపి ఇంత పెద్దగా. మా మనవడు ఎట్లా కడుతూ ఉంటాడు, చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. వాళ్ళ టక్కన కొడతాడు, పడిపోతుంది. ఓకే, ఆయన చెబుతూ ఇవన్నీ బిల్డింగ్ బ్లాక్స్. మన బ్రెయిన్ను ఎలా మనం బిల్డ్ చేయాలి,
మనలో ఉండే నాడీ వ్యవస్థను ఎలా బిల్డ్ చేయాలి అనేది న్యూరోస్. అంటే అర్థం ఏంటి? ఇంత నేను ఎందుకు గట్టిగా చెప్తున్నాను అని అంటే, న్యూరోప్లాస్టిసిటీ అనేది మన యొక్క నాడీ కణాలను మార్చేదానికి, అడ్జస్ట్ అయ్యడానికి ఉపయోగపడుతుంది. లేదు సార్, నా లోపల ఎన్ని చెడ్డలు ఉన్నాయి, ఎంతో చెత్త పనులంతా చేశాను, ఇట్స్ ఓకే. దాజీ గారు చెప్పేది ఇట్స్ ఓకే. పొతురి కేశవర్ధాచార్య దగ్గరికి ఒక ఆయన వచ్చాడు. వచ్చి, సార్ నా పరిస్థితి మీకు చెప్పుకోవాలా? చెప్పుకోబాబు. ఆయన ఏమన్నాడు అని అంటే, సార్ నేను చెయ్యని తప్పు పని అంటే నేను ఈ తప్పు పని చేశాను, ఈ తప్పు పని చేశాను, ఈ తప్పు పని చేశాను అని ఎరుకబడి చేస్తున్నాడు. అంటే కేశవర్ధాచార్యకి ఇమ్మీడియట్ గా చాలా కోపం వచ్చింది. కోపం వచ్చి గట్టిగా అన్నాడు, ఈ ప్రపంచంలో తప్పు చేయని వాడు ఎవడైనా ఉన్నాడా? నాకు చూపించు. మనం సినిమాలో కూడా చూసాం కదా, అదేదో పాట కూడా ఉంది, నాకు జ్ఞాపకం లేదు. సో ఆ ఎన్టీ రామారావు చెప్తాడు కదా, ఎవరో ఒక ఆయన మీద పతిత రాళ్ళు వేసడానికి పోతే ఆయన అడ్డుపడతాడు. అడ్డుపడి, సరే ఈమె వేస్తున్నారు కదా, మీలో తప్పు చేయని వాడు ఎవరైనా ఉంటే రాళ్ళు వేయమంటాడు. అవునా కాదు? కాబట్టి మనం, ఆయన చెప్పాడు కేశవర్ది ఏమంటారంటే, ఎవ్రీథింగ్ విల్ చేంజ్. నువ్వు క్లీనింగ్ చేయి, మెడిటేషన్ తీసుకో, సిట్టింగ్స్ తీసుకో. కాబట్టి న్యూరో అంటే ఏమవుతుంది? మనం ఇదే అనుభూతి చెందుతున్నాం. క్లీనింగ్ అరే, మన లోపల మన బ్రెయిన్ లో మన న్యూరాన్స్ అంతా మారుతాయి అనేది మనం వింటున్నాం. అవి మారుతాయి కదా మనకు మంచి అనుభూతి వచ్చేది. అంటే ఆటోమేటిక్ గా మన బ్రెయిన్ సిస్టమ్ మారుతుంది, బ్రెయిన్ లో ఉండే నర్వస్ ఇవన్నీ ఆ నెట్వర్క్ అంతా మారుతుందని చెప్తూ ఉంటే, ఓ మనకు తెలియకుండా మన శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతున్నాయా అని చెబుతూ, ది హ్యూమన్ బ్రెయిన్ is composed of approximately 100 billion neurons. Early researchers believe that neurogenesis or the creation of new neurons stops shortly after birth. Today, it is understood that brain's neuroplasticity allows it to reorganize pathways, create new connections, and in some cases even create new neurons. క్యా బాత, ఎంత గొప్పగా చెప్తాడు. ఒకప్పుడు ఒక ఆయన చెబుతూ, మీరు బోరైనా కాకపోయినా ఇది వినండి, సబ్ కాన్షియస్ లో పెట్టుకోండి, ఇది మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనం ప్రపంచం మారుతుంది కాబట్టి. దాజీ గారితో పాటు మనం వెళ్ళాలి అని అంటే ఆయన చెప్పే సైంటిఫిక్ టర్మ్స్, సైకాలజీ టర్మ్స్ అంతా కూడా మనం కూడా మన లోపల ఇవి ఎప్పుడైతే విని మనం అర్థం చేసుకుని అధ్యయనం చేస్తే మన లోపల ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది. ఆయన చెబుతూ, మానవ మెదడు అనే దాంట్లో 100 బిలియన్ల న్యూరాన్స్ ఉన్నాయంటాడు. అంటే అర్థం ఏంటి? 1 బిలియన్ అంటే 100 కోట్లు. అట్లా 100 బిలియన్లు అంటే 100 × 100 కోట్లు. అటువంటి న్యూరాన్స్ ఈ లోపల ఉన్నాయట. మనం ఉంటేది ఎంత? ఇంత. వటుడు ఎంత అంటే ఇంతే ఉన్నాడు. వాముడు ఎంత ఉన్నాడు? ఇంతే కదా ఉండేది. కానీ ఆయన పెరిగితే మొత్తం విశ్వమంతా ఆకుపై చేశాడు కదా. ఒక కాలు పైన, ఒక కాలు కింద, భూమి ఆకాశాన్ని ఆకుపై చేసి ఇంకొక కాలు ఎక్కడ పెట్టమంటాడు. అంటే ఏంటి? మన లోపల మనకు తెలియకుండానే 100 బిలియన్ న్యూరాన్స్, 1 బిలియన్ 100 crores అంటాడు, 100 కోట్లు. కాబట్టి ముందుగా శాస్త్రవేత్తలు ఏమి చెప్పేవారు అని అంటే, సార్ మీరు ఎప్పుడైతే పుట్టినప్పుడు ఏమి న్యూరాన్స్ నీ లోపల ఉన్నాయో, ఏమి నాడీ కణాలు ఉన్నాయో, పుట్టిన తర్వాత అవి పెరగవు, నీవు మారవు అని చెప్పేవారు. అయితే ఈనాడు చేసిన పరిశోధన ఏం చెప్తుంది అని అంటే, అవసరమైతే నీ మెదడులో ఉండే ఆ పాత్వేవ్స్, తప్పుడు మార్గంలో పోయే పాత్వేవ్స్, కొత్త చదువు తీసుకునే పాత్వేస్ అనేది మనం డెవలప్ చేయొచ్చు, కొత్త కనెక్షన్స్ తెచ్చుకోవచ్చు, కొత్త న్యూరాన్స్నే డెవలప్ చేయొచ్చు, కొత్త మెదడునే డెవలప్ చేయొచ్చు అని చెబుతూ ఉంటే, అని చెబుతూ, there are 2 main types of neuroplasticity. Functional plasticity is the brain's ability to move functions
ఫ్రమ్ ఎ డ్యామేజ్డ్ ఏరియా ఆఫ్ ది బ్రెయిన్ టు అదర్ అన్డామేజ్డ్ ఏరియాస్. న్యూరోప్లాస్టిక్లు 2 రకాలు అంటారు. ఒకటి మెదడు పూర్తిగా నాశనమైందనుకో, దాన్ని న్యూరోప్లాస్టిక్ ద్వారా మనం డెవలప్ చేయొచ్చు. ఇంకొకటి స్ట్రక్చరల్ ప్లాస్టిక్, ది బ్రెయిన్స్ ఎబిలిటీ టు యాక్చువల్లీ చేంజ్ ఇట్స్ ఫిజికల్ స్ట్రక్చర్ యాజ్ రిజల్ట్ ఆఫ్ లెర్నింగ్. కొత్త మనం చదువుకుంటూ ఉంటే మన మెదడు కూడా పెరుగుతుంది, మన అధ్యయనం పెరుగుతుంది అని అంటున్నాడు. కాబట్టి న్యూరోప్లాస్టిక్ ఒక అంబ్రెల్లా టర్మ్ అంటాడు. అంటే ఒక పెద్ద టర్మ్, దీంట్లో అన్నీ ఉన్నాయి. మన మెదడును మార్చేదానికి, కొత్తగా చేసుకునేదానికి అన్నీ ఉన్నాయి. నెక్స్ట్ బ్రదర్. సో దీని గురించి మనం సో ఇంకా చెబుతూ, ది ఫస్ట్ ఫ్యూ ఇయర్స్ ఆఫ్ చైల్డ్స్ లైఫ్ ఆర్ ఎ టైమ్ ఆఫ్ ర్యాపిడ్ బ్రెయిన్ గ్రోత్. At birth, every neuron in the cerebral cortex has an estimate of 2000 synapses or small groups between neurons where nerve impulses are relayed. By the age of 3, this number has gone to whooping 15,000 synapses. Okay. చిన్నప్పుడు బ్రెయిన్ గ్రోత్ చాలా బాగుంటుందట. అందుకనే 1 నుంచి 3 సంవత్సరాలు, 1 నుంచి 5 సంవత్సరాలు కొత్త ఎంత నేర్పించమంటున్నారు. అందుకే కదా మన వాళ్ళంతా అది ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తారు కదా. కాబట్టి కొత్త అంతా చిన్నప్పుడే నేర్పించాలి, ఎందుకంటే ర్యాపిడ్ గ్రోత్ ఉంటుందట. తర్వాత జరిగే కొద్దీ కొంచెం మందం అవుతాం. అయితే మాస్టర్ గారి దయ వలన క్లీనింగ్లు ఇవన్నీ జరిగి మనం కూడా ముందుకెళ్తున్నాం. ది యావరేజ్ అడల్ట్ హౌవర్ ఓన్లీ హ్యాస్ అబౌట్ హాఫ్ దట్ నెంబర్ ఆఫ్ సినాప్సిస్. వై? బికాస్ యాజ్ వీ గెయిన్ న్యూ ఎక్స్పీరియన్స్, సమ్ కనెక్షన్స్ ఆర్ స్ట్రెంగ్థెన్డ్ వైల్ అదర్స్ ఆర్ ఎలిమినేటెడ్. దిస్ ప్రాసెస్ నోన్ యాజ్ సినాప్టిక్ ప్రూనింగ్. ఓకే. సో పెరిగే కొద్దీ కొన్ని కావాలనుకుంటాం, కొన్ని వద్దనుకుంటాం. ఆ విధంగా మన బ్రెయిన్ లో కూడా ప్రూనింగ్, కత్తిరింపు అనేది జరుగుతుంది అనేది మనం చూస్తున్నాం. న్యూరాన్స్ దట్ ఆర్ యూస్ ఫ్రీక్వెంట్లీ డెవలప్ స్ట్రాంగర్ ఎమోషన్స్. Those that are rarely or never used eventually die. By developing new connections and pruning away weak ones, the brain can adapt to the changing environment. ఎంత గొప్పగా చెప్తాడు. నిజంగా చెప్పాలి అంటే మనం గన సరైన అధ్యయనం గన ఉంటే మన లోపల చాలా గొప్పవి మనం నేర్చుకోవచ్చు. మనం ఒక మంచి దాని గురించి మనం చేయకుండా పోతామనుకో, అవి ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి, చెడ్డవి దానికి కవర్ అవుతాయి అని అంటున్నాడు. కాబట్టి దీని న్యూరోప్లాస్టిక్ లో ఉండేటువంటి బెనిఫిట్స్ ఏంటి అని అంటే, మన బ్రెయిన్ కొత్తదాన్ని నేర్చుకోవచ్చు, ఉండేటువంటి జ్ఞానాన్ని ఇంకా డెవలప్ చేసుకోవచ్చు. ఎవరికైనా బ్రెయిన్ ఇంజురీస్ ఉంటే అది కూడా డెవలప్ అవుతుంది అని. తర్వాత మన బ్రెయిన్ ఫిట్నెస్ అనేది, అందుకని ఇక్కడ చూపిస్తున్నాం న్యూరోప్లాస్. దీంట్లో 4 న్యూరోజెనెటిక్స్ అని అంటే, ముందు పాతకాలం మాదిరి కాదు, ఇప్పుడు కొత్త న్యూరాన్స్ డెవలప్ చేయొచ్చు, కొత్త కనెక్షన్స్ డెవలప్ చేయొచ్చు. నువ్వు ఒక మంచి పని పదే ఒక ఆట పదే చేస్తూ ఉంటే కొత్త న్యూరాన్స్ డెవలప్ అవుతాయి. చెడ్డదాని గురించి పట్టించుకోకపోతే అది పడిపోతాయి అనేది మనం చూస్తున్నాం. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్ 18. కాబట్టి ఇక్కడ మీరు కనుక ఈ బొమ్మ చూశారు అని అంటే, ఒక దాని గురించి, ఒక మంచి దాని గురించి పదే అనుకుంటూ ఉంటే, ఈ లెఫ్ట్ సైడ్ మనం చూస్తున్నాం కదా, దీంట్లో ఒక పాత్వే. రోజు మెడిటేట్ చేస్తూ పోతున్నాం అనుకోండి, ఇక్కడ ఆ దారి, మంచిదాని దారి పెరుగుతుంది, చెడుది తగ్గిపోతుంది అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ మనం చూస్తున్నాం ఎగ్జాంపుల్ ఆఫ్ న్యూరో అండ్ డైలీ లైఫ్. డ్రైవింగ్ ఎ బైక్ అట్ ఇనిషియల్ స్టేజ్ is hard, but after a few days you can ride confident, and much later, even after you will not ride the bike for a long time, you can ride a bike. ఆయన చెప్తున్నాడు, మనము బైక్ ఫస్ట్ నేర్చుకున్నప్పుడు చాలా కష్టంగా ఉంటుంది, కొద్ది రోజుల తర్వాత ఆటోమేటిక్ గా మనం చెప్పాల్సిన అవసరం లేదంటాడు. అట్లే వేకింగ్ అప్ అట్ ది ఎర్లీ మార్నింగ్, ఇనిషియల్లీ వీ హ్యావ్ టు కీప్ అలార్మ్ ఎవ్రీ డే, బట్ లేటర్ ఇఫ్ యూ ప్రాక్టీస్ కంటిన్యూస్, దెన్ వీ విల్ వేకప్ అట్ ఎ సిమిలర్ టైం వితౌట్ అలార్మ్. ఇంకోటి చెప్తూ, న్యూరోప్లాస్టిక్ గురించి చెప్తూ, మనము తెల్లవారుజామున లేయలేము, అలా కాదు, నేను తెల్లవారుజామున లేయాలి అని కన్నా ఒక ఇన్స్ట్రక్షన్. దాని గురించి మనం చర్చించుకుంటాం. చేస్తూ వస్తే ఏమవుతుంది, ఒక అలారం పెట్టుకుని 6 o'clock I have to get up and I have to do meditation, ధ్యానం చెయ్యాలి అని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా కొద్ది రోజుల తర్వాత అలారం లేకుండానే మనం ఉదయం లేస్తాము అని అంటాడు. ఎలా అనేది మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ బ్రదర్. సో ఇక్కడ
ఆయన మోడర్న్ సైకాలజీలో 4 చెప్పాడు. ఒకటి న్యూరోప్లాస్టిసిటీ గురించి మనం చర్చించుకుందాం ఇంతవరకు. అంటే న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటి? న్యూరోప్లాస్టిసిటీ అంటే ఏంటి? బ్రెయిన్ అనేది దేనికైనా మనం మార్చుకోవచ్చు, కొత్త దాన్ని మనం అడాప్ట్ చేయొచ్చు అనేది న్యూరోప్లాస్టిసిటీ. దీంట్లో స్ట్రక్చరల్ 2 ఉన్నాయన్నాం, అదే మనం చర్చించుకున్నాం. స్ట్రక్చరల్ ప్లాస్టిసిటీ, ఫంక్షనల్ ప్లాస్టిసిటీ. స్ట్రక్చరల్ ప్లాస్టిసిటీ ఇక్కడ చూస్తున్నాం కదా, వాడంతా బిల్డింగ్ బ్లాక్స్ పెట్టి కొత్తది నేర్చుకుంటున్నాడు కదా. అంటే రెండోది కన్నా చూస్తే ఫంక్షనల్ ప్లాస్టిసిటీ, వానికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది పేషెంట్, అది క్లియర్ అవుతుంది అనేది నెంబర్ 1. నెంబర్ 2 ట్రామా. ట్రామా అంటే ఏంటి? మనకు దగ్గర వాడు ఎవడైనా చనిపోయాడు, చాలా ఆప్తుడు, మనకు నేను ప్రేమించిన అమ్మాయి మోసం చేసింది, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇది మన లోపల ఒక పెద్ద ట్రామా, ఒక పెద్ద బాధ ఉంటుంది. ఇక్కడ అమ్మాయిని చూస్తున్నాం. ఇంకోటి లైట్ బల్బ్ మెమరీస్ అంటాం, దీన్నే ఫ్లాష్ బల్బ్ మెమరీస్ అంటాం. అంటే ఇన్ సైకాలజీ ఫాల్స్ ఫ్లాష్ బల్బ్ మెమరీస్ ఆర్ పర్సనల్ మెమరీస్ ఆఫ్ లెర్నింగ్ షాకింగ్ or upsetting news which can be recalled with considerable clarity. Although these are often related to an event, they are autobiographical memories where their focus is on the individual, not the event. అంటే ఫ్లాష్ బల్బ్ మెమరీస్ ఇది కూడా ట్రామా మాదిరి, కొన్ని చాలా దుర్ఘటనలు జరిగిండొచ్చు, అవన్నీ మన లోపల ఎప్పుడు న్యూస్ వస్తూనే ఉంటుంది, దాన్ని ఎలా సెట్ చేయాలి. నెక్స్ట్ బ్రదర్ ఇంకొకటి మాస్టర్ చెప్పారు, హ్యాబిట్ ఫార్మేషన్. అంటే మనం అలవాట్లను ఎట్లా ఫార్మ్ చేసుకోవాలి? మోడర్న్ సైకాలజీలో 3 R's అంటారు. ఒకటి రిమైండర్, రొటీన్ అండ్ రివార్డ్. రిమైండర్ అంటే ఏంటి? అప్పుడు మన లోపల ఎన్నో ఫార్చునేట్ బ్రేకింగ్ బ్యాడ్ హ్యాబిట్స్ అండ్ ఫార్మింగ్ న్యూ వన్స్ ఈజ్ నాట్ ఇంపాసిబుల్ టాస్క్. ది కీ ఈజ్ టు అండర్స్టాండ్ ది సైన్స్ ఆఫ్ హ్యాబిట్ ఫార్మేషన్ and to implement strategies that can help us create lasting change. Once a strategy is the 3 R's of habit change: reminder, routine and reward. ఆయన చెబుతూ సైన్స్ లో ఏం చెప్తారు అని అంటే, తప్పుడు అలవాట్లుంటే దాన్ని మార్చుకోవడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే హ్యాబిట్ ని ఎట్లా, మంచి హ్యాబిట్ ను, మంచి అలవాటుని ఎట్లా ఏర్పాటు చేసుకోవాలి, దానికి ఒక స్ట్రాటజీ ఉంది. దీంట్లో 3 R's అంటాడు. ఒకటి రిమైండర్. రిమైండర్ అంటే ఏంటి? ఇక్కడ పక్కన బొమ్మ ఇచ్చాం, వెల్నెస్. ఇప్పుడు మనము బయట జంక్ అంతా తింటూ ఉంటాం, మనం ఒక దాంట్లో రాసుకొని నేను హెల్తీ ఫుడ్ తినాలి, మంచి ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ తినాలి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉండకూడదు అనేది రిమైండర్. క్యూ ఆర్ ది ట్రిగ్గర్ దట్ ఇనిషియేట్స్ ది బిహేవియర్. అది రోజు మనం ఎదురుగా రాసుకొని పెట్టుకున్నాం అనుకో, రోజు చూస్తూ ఉంటే అది ఒక రిమైండర్ మాదిరి ఉంటుంది. దట్ ఈస్ నెంబర్ 1. రొటీన్, ది బిహేవియర్ ఇట్ సెల్ఫ్. ఎప్పుడైతే కొద్ది రోజులు చూసిన తర్వాత అరే మంచి ఫుడ్ తింటే బాగుంటుంది కదా, అదే అలవాటు. రివార్డ్, అదే ఇదంతా ఎందుకు చేస్తున్నాను, దీని ద్వారా ఏం రివార్డ్ వస్తుంది అని అంటే, నాకు మంచి ఆరోగ్యం ఉంటుంది, నా బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది, నా యొక్క బీపీ షుగర్ ఇవన్నీ తగ్గుతాయి, నేను ఎక్సర్సైజ్, ఒకటి ఫస్ట్ నేను ఎక్సర్సైజ్ చెయ్యాలి అనేటువంటి రిమైండర్ పెట్టుకున్నాం అనుకో. రొటీన్ మనం రోజు చేస్తున్నాం అనుకో. రివార్డ్ ఏంటి? ఆరోగ్యంగా ఉంటుంది అనేది మనం ఇక్కడ మనం ఆప్ చేద్దాం. ఎంతవరకు అర్థమైందో చూద్దాం. ఓకే, మనం నెక్స్ట్ ఇప్పుడు కథకి వెళ్దాం. స్టోరీ టైమ్ అండ్ ది స్టోరీ బెంచ్. ఓకే, సో ఇది చాలా మంచి కథ. దీన్ని చూసి దాజీ గారు చెప్పారు, నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను అని అన్నారు. ఏంటిది అని అంటే, ది ఫ్రాగ్రెంట్ పారిజాత్ ఫ్లవర్స్. పారిజాతం మనం సినిమాలో చూస్తూ ఉంటాం కదా, పారిజాత చెట్టును తీసుకొని వస్తాడు కదా, ఆ ఫ్రాగ్రెంట్. అసలు పారిజాతం అంటే ఏంటి? ఎంతో సువాసనగా ఉండే పారిజాత పుష్పాలు. ఇది మహాభారతంలో మనం వింటూ ఉంటాం. ఓకే, ఈ పారిజాత పుష్పం అనేది ఫస్ట్ మదనం జరిగినప్పుడు అమృతంతో పాటు ఇది కూడా వచ్చిందట. ఇది పూజకు ఉపయోగిస్తారు. సో చాలా మంచి పుష్పాలు, ఆరోగ్యకరమైన పుష్పం, దీని ద్వారా ఎన్నో మెడిసిన్ చేయొచ్చు అనేది. ఓకే, ఏం కథ? ఒకరోజు నారదుడు ఉన్నాడు కదా,
నారద మహర్షి, దేవర్షి స్వర్గం నుంచి పారిజాత చెట్టు నుంచి కొన్ని పుష్పాలు తీసుకొని వచ్చి కృష్ణునికి ఇస్తాడు. సార్, మాస్టర్, నేను మీకోసమే తెచ్చాను ఈ పారిజాత సువాసన పుష్పాలు, ఇది నేను మీకు సమర్పిస్తున్నాను అని ఆయన కాళ్ళ దగ్గర పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. దాన్ని చూసి ఆయన చేత్తో తీసుకుని, ఎవరు? కృష్ణుడు, ఎంత అద్భుతంగా ఉన్నాయి ఇవి, చాలా చూడముచ్చటగా ఉన్నాయి, దీన్ని నేను రుక్మిణికి ఇస్తాను అని పక్కనే రుక్మిణి ఉంటే రుక్మిణికి ఇస్తాడు. ఓకే, ఇంకా పక్కన ఇంకొక ఆయన ఉంది కదా, మనందరికీ తెలుసు, కృష్ణుని భార్య సత్యభామ. ఆమె ఏమంటుంది? నేను కదా పారిజాత పుష్పాలు నేను ఆరాధించేది దేవునికి అనేది కోరిక నా లోపల ఉంది, మీరు రుక్మిణికి ఇచ్చారేంటి అంటే ఆ లోపల రుక్మిణి వెళ్ళిపోయి ఉంటుంది అని అంటాడు. అంటే కృష్ణుడు ఏమంటాడు? నువ్వేం బాధపడకమ్మా, ఒకరోజు మొత్తం పారిజాత చెట్టునే తీసుకొని వచ్చి నీకు ఇస్తాను అని అంటాడు. ఓకే, ఆ సంఘటన జరిగి చాందోలు అయిపోతుంది, అందరూ మర్చిపోయి ఉంటారు. ఓకే, మామూలుగా సంసారం కృష్ణుడు చేస్తూ ఉంటారు తన భామలతో. అయితే ఒక తూరు ఏమవుతుంది అంటే దేవతలకు కష్టకాలం వస్తుంది. ఎందుకు? నరకాసురుడు వాడు వచ్చి అందరినీ బాధిస్తూ ఉంటాడు, ప్రతి దాన్ని విధ్వంసం చేస్తూ ఉంటాడు. సో ఇంకా దేవతల కోరిక మేరకు అందరూ కోరుతూ ఉంటే లార్డ్ కృష్ణుడు సత్యభామ వెళ్ళి నరకాసుని చంపేస్తారు. అంటే సత్యభామ మనం చూశాం కదా స్టోరీ. అబ్బా, నరకాసుడు వెళ్ళిపోయాడు అని ఇంద్రుడు ఏం చేస్తాడు అని అంటే వీళ్ళను తన ఇంటికి రమ్మంటాడు, స్వర్గానికి రమ్మంటాడు. అక్కడ వాళ్ళకి ఆతిథ్యం ఇస్తాడు. వీళ్ళు కొద్ది రోజులు అక్కడ ఉంటారు, ఆతిథ్యం ఇస్తాడు, వాళ్ళందరూ హ్యాపీ అవుతారు. తర్వాత ఆయన ద్వారకు రావాలని స్వర్గం నుంచి బయలుదేరేదానికి సన్నద్ధమవుతూ ఉంటాడు. అప్పుడు సత్యభామ చెప్తుంది, మీరు అప్పుడు చెప్పారు కదా పారిజాత వృక్షం, దాంట్లో ఉండే ఒక శాఖ, మనం ఒక చిన్న శాఖని తీసుకుని మనం అక్కడ నాటుకుంటాము ద్వారకలో అని చెప్తుంది. అని చెప్పి ఇంద్రుడిని కన్నా అడిగితే మీకు తెలుసు కదా, మన ఇంద్రుడు ఎప్పుడు ఏదో ఒక తప్పని చేస్తూనే ఉంటాడు. పెట్టి ఇంద్ర, అవసరం ఉంటే ఒక శాఖని తీసి ఇవ్వచ్చు కదా. నో నో నో, ఈ పారిజాత పుష్పం స్వర్గంలోనే ఉండాలి, ఇక్కడే అది చాలా గొప్పగా ఇంకో చోట ఉండేదానికి లేదు. ఏం చేస్తాం? పెట్టి మైండ్. మనలో చాలా మంది ఈ చిన్న చిన్న దాని మీద, అరే ఆయన అంత నరకాసుని చంపింది కదా ఏమా, దాని గురించి చిన్న విషయం మీద పెట్టి పర్సన్ అంటాం అని అంటాడు. ఇది కృష్ణుడు ఎట్లయినా ఈ ఇంద్రునికి ఒక గుణపాఠం చెప్పాలని గరుడుని పంపిస్తాడు. పంపిస్తే గరుడు ఆ ఉద్యానవనానికి వెళ్ళి దాని యొక్క శాఖను, అంటే పారిజాత పుష్పం యొక్క ఆ బ్రాంచ్ తీసుకొని వస్తాడు. తీసుకుని వస్తే అది వీళ్ళకిస్తే సత్యభామ ఏం చేస్తుంది? తన పెరట్లో నాటుతుంది. దానికి రోజు నీళ్లు పోస్తూ వస్తుంది, అది పెరుగుతుంది. అది పుష్పం ఎప్పుడు వస్తుందా అనేది అంటుంది. అయితే ఆమె ఏం చేస్తుందంటే సత్యభామ, ఇది నాకే సొంతం అని దాని చుట్టూ పక్కనే రుక్మిణి హౌస్, పక్కనే మన రుక్మిణి విల్లా ఉంటుంది అనమాట, అక్కడికి. సో దీనికి దానికి ఒక కాంపౌండ్ వాల్ కట్టేస్తుంది. ఎందుకు? తానే ఎంజాయ్ చేయాలి అని. కానీ ఏం చేస్తాం? చెట్టు పెరిగి పుష్పాలు వికసించిన తర్వాత దాని యొక్క శాఖలు రుక్మిణి యొక్క ఆ ఇంటి వైపు వెళ్తాయి, అట్లా వెంగు ఉంటాయి. కాబట్టి సువాసన అంతా రుక్మిణికి వెళ్తుంది, రుక్మిణి ఇంటికి వెళ్తుంది, ఈమెకు వాసన రాదు. అప్పుడు ఈమె కృష్ణుడు అడుగుతుంది, ఏంటిది? తెచ్చింది నేను, దానికి నీళ్లు పోసింది నేను, ఇది పెరిగింది కానీ ఆ పక్క వెళ్ళింది, ఇది సువాసన అంతా రుక్మిణికి వస్తుంది అని అంటే కృష్ణుడు ఏమంటాడంటే, ఇది మనం చేసే తప్పు కాదమ్మా, ఇది ఎవరూ చేసిన తప్పు కాదు. ఎందుకు అనంటే గాలి ఎలా వీచాలనో గాలికి తెలుసు. అరే గాలి ఇట్లే వెళ్ళాలని మనం ఎట్లా డైరెక్షన్ ఇస్తాం? ఇది ఇట్లా వెళ్ళాలని మనం ఎట్లా అంటాం అంటే అని అంటుంది. సో
సత్యభామేమో దాన్ని నీరు పోసింది, ప్రేమించింది, కానీ రుక్మిణికి ఆ పర్ఫ్యూమ్, ఆ సువాసన అనేది వచ్చింది. కాబట్టి ఇది సత్యభామ తప్ప ఏమి, ఎందుకు ఆమెకి అట్లా రాలేదు, లేకపోతే గాలి తప్ప అని అంటే కృష్ణుడు చెబుతూ నేచర్ హ్యాజ్ ఇట్ చాయిస్ అండ్ ప్రిఫరెన్సెస్. ప్రకృతికి తెలుసు మనము ఎలా వెళ్ళాలి, ఎటువంటిది ఎంపిక చేసుకోవాలి, ఏ పక్క వెళ్ళాలి. కాబట్టి ప్రకృతి మనకి ఏం చేస్తుందో దాన్ని మనం ఒప్పుకోవాలి. నేనేమో కష్టపడ్డాను, వానికి వచ్చింది, ఇట్స్ ఓకే. కాబట్టి వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దెమ్ విత్ ఎ స్మైల్. అప్పుడు లైఫ్ విల్ బి సింప్లర్ అండ్ హ్యాపీయర్. అది సత్యభామకు చెప్తాడు. ప్రకృతికి తను ఎట్లా వెళ్ళాలి, ఎట్లా మనల్ని ముందుకు తీసుకుని పోవాలి, దానికి ఎటువంటి మనల్ని ఎంపిక చేసుకోవాలి, ఎటువంటి ప్రిఫరెన్స్ ఉండాలని ప్రకృతికి తెలుసు. కాబట్టి ప్రకృతి మనకి ఎటువంటి కష్టం ఇస్తుందో, బాధిస్తుందో మనమంతా కూడా దాన్ని మనం ఒప్పుకోవాలి. అప్పుడు జీవితం చాలా సింపుల్గా, సరళంగా, ఆనందంగా ఉంటుంది అనేది కథ. అంటే దీంట్లో దాజీ గారు చెబుతూ, ఆయన రెండే 2 నిమిషాల్లో ముగిస్తాం. ఆయన చెబుతూ, వాట్ ఆర్ వీ రియల్లీ అట్రాక్టెడ్ టు వెన్ వీఆర్ డ్రాన్ టు సర్టన్ పీపుల్. కొంతమందిని చూస్తే మనం నిజంగా ఏమి అక్కడ ఆకర్షిస్తాం అని చెబుతూ, తేనెటీగలు ఉంటాయట. అవి కొండల్లో లోపల పూల చెట్లు, అది కింద కొండ ఉంటే కొండ లోపల ఒక చోట లోపల దాని యొక్క ఏమంటారు, క్రివైస్ అంటాం కదా, అంటే పగుళ్ళు ఉంటాయి. పగుళ్ళు లోపల ఆ ఫ్లవర్ ఉంటుంది. తేనెటీగలు ఏం చేస్తాయి, ఇది మనకు కనపడదు. అది నిజంగా చూస్తూ మనం కూడా చూడవచ్చు. తేనెటీగలు దాని లోపలికి వెళ్ళి దాంట్లో ఉండే ఫ్లవర్స్ లో ఉండే ఆ పుప్పిడిని అవి తీసుకుంటాయి. నిజంగా మన హ్యూమన్ ఐ చూడగలుగుతుందా? దానికి ఎలా సాధ్యమైంది అని అంటే ఆయన చెబుతూ, మనం ప్రతి ఒక్కటి ప్రకృతిలో ఎన్నో విషయాలు ఉన్నాయి. అదే కదా మన ఇంతవరకు నేర్చుకో. వ్యక్తి మంచిగా వచ్చాడు మన దగ్గరికి అంటే అతనిలో మంచి చూస్తున్నామా? లేదు. కొంచెం పేషెన్స్ గా చూస్తున్నామా? లేదు. ఎందుకంటే ప్రకృతిలో ఎన్నో అదృశ్యమైన విషయాలు ఉన్నాయి. ప్రతి దాన్ని కన్నా గమనిస్తూ దీంట్లో భగవంతుని యొక్క చర్యలు చాలా ఉన్నాయి. అయితే మనం దాని మీద మనం గమనం పెట్టాం. అదే తేనెటీగలు ఏం చేశాయి, ఎక్కడ ఉన్నా దాన్ని పట్టించుకున్నాయి. మన హంసను విన్నాం. హంస నీటిని పాలను వేరు చేస్తుందని విన్నాం. అది వేరు చేస్తుందా? తెలియదు. అయితే సైంటిఫిక్ గా ఈ మధ్య దాజీ చెప్తారు, సైంటిఫిక్ గా ఏం చెప్తారు అని అంటే, హంస అనేది నీటిని బురదను వేరు చేస్తుందట అనేది తెలుసుకున్నది అని ఆయన చెబుతూ, మన పరిస్థితి ఎట్లా ఉంది, గురువు శిష్యుడు ఎలా ఉండాలి అని చెబుతూ చాలా మంది దాజీ దగ్గరికో చారీ దగ్గరికో వచ్చి కూర్చొని గంటలు మాట్లాడుతూ మిగతా వాళ్ళకు టైం లేకుండా చేస్తారు. అయితే ఆయన కంపెనీలో ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నిజంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు పారిజాత పుష్పం ఆమె తెచ్చింది, కానీ వాసన ఎవరికి వెళ్ళింది? రుక్మిణికి వెళ్ళింది. అంటే అది మన దాజీ ఎక్కడున్నా, ఆయన అమెరికాలో ఉన్నా, దుబాయ్లో ఉన్నా, కలకత్తాలో ఉన్నా, మనం కన్నా మన మనస్సును, మన హృదయాన్ని ఓపెన్ చేసి కన్నా పెడితే, వెయిట్ పేషెంట్లీ కన్నా ఉంటే భగవంతుని కృపను మనం పొందొచ్చు. ఆ దగ్గరనే ఉండాల్సిన అవసరం ఏముంది కదా? అంటే సత్యభామ దగ్గరనే చెట్టు ఉంది, కానీ ఎక్కడికి వెళ్ళింది అది? దాని సువాసన అక్కడికి వెళ్ళింది కదా, నువ్వు ఎంత కాంపౌండ్ వాల్ వేసినా. కాబట్టి ఆయన చెబుతూ, ఈ పారిజాత చెట్టు యొక్క ఆ చిత్రీకరణ, ఆ చిత్రం అనేది నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు అనంటే, మనం ఎప్పుడు అరే దాజీ ఎన్ని తూర్లు కలవాలన్నా అలా వెళ్తాం. ఒకసారి బాబూజీ ఉదాహరణ చూడండి. బాబూజీ లాలాజీని ఎన్ని తూర్లు కలిశారు? మాక్సిమం 4 తూర్లు 5 తూర్లు. అది ఆయన హృదయంలో గట్టి ముద్ర పడి ఆ గురువు యొక్క అస్తిత్వాన్ని తన లోపలికి తెచ్చుకున్నారు. ఎలా? యోగిక ప్రాణాహుతి వలన. కాబట్టి ఆ విధంగా మన యొక్క
క్యారెక్టర్ను మనం మార్చుకోవాలి. చెట్టు మన దగ్గరనే ఉండాల్సిన అవసరం లేదు. చారీజీ అడుగుతారు బాబూజీని, మీ దగ్గర ఉన్నంత వరకు బాగుంటుంది, మళ్ళా వెళ్ళిపోతే ఇది ఉండదు అంటే ఆయన ఏమంటారు, ఎదర్ యు బీ విత్ మీ ఆర్ యు టేక్ మీ ఫ్రమ్ హియర్. నువ్వు ఈ ఫ్లవర్తోనే ఉండు, లేకపోతే ఫ్లవర్ని తీసుకుని పో. నువ్వు పారిజాత పుష్పం దగ్గర ఉండు, లేకపోతే తీసుకెళ్ళు. అంటే అర్థం ఏంటి, మనం ఎంత దూరం ఉన్నా గురువుకు మనం ఆ యొక్క స్థితిని పొందాలి అనేది ఈ కథ. థ్యాంక్ యూ సో మచ్. 4 minutes ఎక్కువ తీసుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్.